గుంటూరు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత పాలకులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా దీక్ష చేపట్టామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 11 రోజులు దీక్ష చేపట్టారన్నారు. ఆయనకి మద్దతుగా గుంటూరులో 9 రోజులు దీక్ష చేస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ చేసిన అవినీతి రోజురోజుకు ఒక్కొక్కటిగా బయటికి వస్తుందని మండిపడ్డారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డులో కల్తీ చేసిన వైసీపీ నాయకులు స్వామివారికి ప్రజల తరపున జనసేన పార్టీ తరపున క్షమించమని వేడుకుంటున్నామన్నారు. ప్రపంచ జనాభా 740 కోట్లు ఉన్నారు. అందరికీ తెలుసు. కనుక ప్రపంచ జనాభా అంతా కూడా వెంకటేశ్వర దర్శిస్తూనే ఉంటారు. ఏ దేశం వాళ్ళైనా అలాగే ఏ రాష్ట్రం వాళ్ళైనా అంతా చక్కగా సమాధానంగా దీపావళి చేసినటువంటి వాళ్ళని స్వామికి సంబంధిత నామాలు 4 వచ్చిన వరకు చక్కగా చెప్పుకోవాలి మనం చేస్తున్నమాట. ఆ తర్వాత విశేషంగా కార్యక్రమం గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అభివృద్ధి చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడూ జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది. వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మేము మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి ఈ రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి. ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము యొక్క దీక్ష చేపట్టాం. ఓకేనా రెడీ? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావడం గమనిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా యావత్ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో అపచారం జరిగిందనేది బయటికి రావటం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా, అలానే ప్రజల తరఫున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి నుంచి మేము కూడా 9 రోజులు దీక్షలో ఉండి ఆ 9వ రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ
ఈ యొక్క కంకణాలను తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ చేద్దామని ఒక ఆలోచనతో ఇవాళ ఈ గవర్నమెంట్ల నుంచి ప్రారంభించడం మొదలుపెట్టాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి. ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కనుక మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కూటమి ప్రభుత్వం నాయకులు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి కోరుకుంటూ గోవిందా.